హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. పాలినామియల్ అంటే బహుపది అని దేన్ని అంటాం అంటే ఒక సమీకరణాన్ని మనం పాలినామియల్ అని చెప్పచ్చు. సమీకరణాన్ని పాలినామియల్ చెప్పచ్చు అంటే ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3 అని ఉంది. ఇది ఒక సమీకరణం. దీన్ని మనం పాలినామియల్ బహుపది అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ లైక్ ఒక రియల్ నెంబర్ అండ్ ఒకటి వేరియబుల్, ఒకటి కాన్స్టెంట్ వేలో ఒకటి వేరియబుల్తో క్లబ్ అయినప్పుడు ఏర్పడేదే బహుపది అని చెప్పచ్చు. సో ఈ బహుపదిలో రకాలు ఉంటాయండి. సో జనరల్గా ఫస్ట్ మనకి బహుపది జనరల్ ఫామ్ ఏందో తెలియాలి, అంటే సాధారణ రూపం తెలియాలి. సో బహుపదిని కామన్గా మనం P(x) F(x) దీంతో చూపించచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ P(x)తో డినోట్ చేస్తే P(x) = A0 x⁴n ప్లస్ A1 x⁴n - 1 ప్లస్ A2 x⁴n - 2 ప్లస్ an x⁴n - n = 0 అని చెప్పేసి డినోట్ చేస్తాం. సో దీనికి జనరల్ ఫామ్ అండి, బహుపదికి జనరల్ ఫామ్. సో ఇక్కడ మనం దీన్ని కూడా కంపేర్ చేయొచ్చు. సో ఇట్లా కంపేర్ చేసినప్పుడు A1 x⁴1 ప్లస్ A2 x⁴n - n. ఇక్కడ లాస్ట్ పదం అనేది కాన్స్టెంట్ వస్తుంది మనకి గమనించినట్టయితే x⁴n - n. x⁴n - n అంటే A × x⁴0, A × x⁴0 అంటే 1 అండి, విచ్ ఇస్ ఈక్వల్ టు n. దీన్ని మనం స్థిర పదం అంటాం, స్థిర పదం కాన్స్టాంట్. సో ఈ స్థిర పదాన్ని ఎక్స్ లేని పదం అని కూడా అంటాం. ఎక్స్ లేని పదం, ఎక్స్ లేని పదాన్ని స్థిర పదం అంటాం, దాన్నే ఎక్స్ లేని పదం అంటాం. ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ఈ కింది ఈక్వేషన్లో ఎక్స్ లేని పదం ఏది లేదా స్థిర పదం ఏది అని కూడా అడిగే ఛాన్స్ ఉంది, కాబట్టి అది కూడా చూసుకోవచ్చు మనం. సో ఫస్ట్ ఇప్పుడు దీన్ని పాలినామియల్ అంటాం, బహుపది అంటాం. సో ఈ బహుపదిలో 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఏంటంటే వేరియబుల్స్, డిపెండ్స్ ఆన్ వేరియబుల్స్. ఇక్కడ మనం ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్ 2x + 3 = 0 అని చెప్పాను, ఇది పాలినామియల్ అని చెప్పాము. అదేవిధంగా 2x + 3y = 0 కూడా పాలినామియల్గా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ 2 వేరియబుల్స్ ఉంటాయి, x, y 2 వేరియబుల్స్. అంటే ఇది సింగిల్ వేరియబుల్ x అనేది, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 వేరియబుల్స్ కూడా డిఫరెంట్గా తీసుకోవచ్చు. సో దీని తర్వాత మనకు తెలుసుకోవాల్సింది అంటే పాలినామియల్ యొక్క బహుపది యొక్క పరిమాణం, డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. బహుపది యొక్క పరిమాణం పైన క్వశ్చన్స్ అడుగుతాడు. సో పరిమాణం అనేది ఒక పాలినామియల్ యొక్క హైయెస్ట్ పవర్ అని చెప్పి కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2x³ + 3x² + 4x + 5 = 0 అనే పాలినామియల్ తీసుకుంటే దీని పరిమాణం అనేది హైయెస్ట్ పవర్. దీన్ని మనం డిగ్రీ అని చెప్పి అంటామండి, డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అని చెప్పి అంటాం ఇంగ్లీష్లో. సో పరిమాణం అనేది హైయెస్ట్ పవర్. సో ఇక్కడ మనకి పవర్స్ చూసినట్టే 1 2 3 హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 3 ఉంది, కాబట్టి దాని పరిమాణం ఎంత అవుతుంది? మనకి 3 కావడం జరుగుతుంది. అండ్ కోఎఫిషియంట్స్ ఇంపార్టెంట్. సో x³ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ అంటే x³ పదం యొక్క గుణకం, గుణిజం ఆర్ గుణకం. సో గుణకం అనేది ముందు ఉంటుంది. సో ఇప్పుడు మనకి x³ యొక్క గుణిజం ఇంద 2 వస్తుంది, అక్కడ ఎంత ఉంది? 2 వస్తుంది. సో గుణిజం ఒకటి, పరిమాణం ఒకటి ఇంపార్టెంట్. సో డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ది సమ్ పర్టికులర్ టర్మ్ అని చెప్పి డినోట్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్థిర పదం యొక్క పరిమాణం ఎంత అని క్వశ్చన్స్ ఉంటాయి. స్థిర పదం యొక్క పరిమాణం, స్థిర పదం అంటే కాన్స్టెంట్ పదం. సో స్థిర పదం యొక్క పరిమాణం ఎంత అవుతుంది? మనకి ఎల్లవేళలా 0, ఎప్పుడు కూడా మనకి 0 కావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 5 × x⁴0 అని చెప్పి తీసుకుంటాం. సో x⁴0 అంటే పరిమాణం 0. స్థిర పదానికి పరిమాణం ఎంత ఉంటుంది? 0 ఉంటుందని చెప్పి కూడా మనం రాయొచ్చు. సో ఇది సింగిల్ వేరియబుల్ అండి. ఇప్పుడు మనం 2 టైప్స్ ఉంటాయని చెప్పి డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మనకి సింగిల్ అంటే ఒకే పరిమాణం, ఒకే వేరియబుల్ ఉన్న సమీకరణానికి ఈ విధంగా ఉంటుంది. సో అట్లా కాకుండా డిఫరెంట్ పరిమాణం, ఫర్ ఎగ్జాంపుల్ 2 వేరియబుల్స్ ఉంటాయి. సో ఇది కూడా ఒక బహుపది కాబట్టి దీనికి మనకి పరిమాణం ఈ విధంగా ఉంటుంది. సో డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా, ప్రతిసారి కూడా 2 వేరియబుల్స్ కంపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x², ఇక్కడ y 2⁴1, ఇక్కడ ఓన్లీ x², ఇక్కడ ఓన్లీ y² × 1, ఇక్కడ ఓన్లీ y². సో ఇప్పుడు మనం పరిమాణం యాడ్ చేసుకుంటే ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, 2 + 1 3 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 2 + 1 3 అంటే ఈ 2 + 1, ఇక్కడ ఓన్లీ 2, ఇక్కడ 2 + 1, ఇక్కడ ఓన్లీ 2. సో పరిమాణం యాడ్ చేసుకున్నప్పుడు హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 3 ఉంది, కాబట్టి డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్
3 అని చెప్పొచ్చు. అంటే మనకి ద్విపద సిద్ధ రెండు రకాల వేరియబుల్స్ ఉన్నప్పుడు కూడా మన పరిమాణం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దానికి కూడా చేసే పద్ధతి ఈ విధంగా ఉంటుంది. సో మనకు అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటుంటే వాట్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ అని చెప్పేసి అడుగుతారు కాబట్టి సో పాలినామియల్ ఆఫ్ ద డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ హైయెస్ట్ పవర్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. సో ఈ హైయెస్ట్ పవర్ డిగ్రీని మెయిన్ చేసుకొని డిగ్రీని బేస్ చేసుకొని సమీకరణాలని వర్గీకరించవచ్చు, అంటే పాలినామియల్ వర్గీకరించట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఏకపది మోనోనామియల్ అంటాం, ఏకఘాత సమీకరణం. ఏకఘాత సమీకరణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా 2x + 3 = 0 అని చెప్పచ్చు. ఎందుకంటే దీని పరిమాణం ఎంత? ఒకటే ఉంటే దీన్ని మోనోనామియల్ అని చెప్పి అంటాం, పాలినామియల్ మోనోనామియల్ అంటాం. దాన్ని మనం ఏకఘాత సమీకరణం అని చెప్పేసి కూడా అంటాం, ఏకఘాత సమీకరణం. తర్వాత వర్గ సమీకరణం అంటే ఇవన్నీ కూడా డిగ్రీ పైన డిపెండ్ అవుతాయండి. వర్గ సమీకరణం అంటే 2x² + 3x + 4 = 0. ఇది ఒక వర్గ సమీకరణం. ఎందుకో పవర్ ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాం, వర్గ సమీకరణం అని చెప్పి తెలుగులో అంటాం. సో దాని తర్వాత ఘన సమీకరణం, క్యూబిక్ ఈక్వేషన్. ఘన సమీకరణం అంటే 3x³ ఫర్ ఎగ్జాంపుల్ 2x² + 4x + 5 = 0 యాజ్ వర్ ఎట్లా తీసుకోవచ్చు. దీని పరిమాణం ఎంత? 3 ఉంది కాబట్టి దాన్ని వర్గ సమీకరణం క్యూబిక్ ఈక్వేషన్ అని చెప్పేసి అంటాం. సో ఈ విధంగా మనకి ఈక్వేషన్స్ని డివైడ్ చేస్తాం. సో ఇట్లా డివైడ్ చేసిన తర్వాత దానికి సొల్యూషన్ సెట్ అంటే సాధన సమితి అనేది డిఫైన్ చేయాలి. సో సాధన సమితి అనేది ఏ విధంగా వస్తుందంటే ఆ వర్గం పవర్ పైన బేస్ అవుతుంది. సో ఎట్లా అంటే ఇప్పుడు పవర్ ఇక్కడ 1 ఉంది కాబట్టి దీనికి సాధన సమితి ఎంత ఉంటుందంటే ఆన్సర్ అనేది ఓన్లీ ఒక్క ఆన్సర్ మాత్రమే వస్తుంది, సింగిల్ ఆన్సర్ వస్తుంది. అంటే ఎక్స్ విలువ 1 వస్తుంది. సో ఇక్కడ పవర్ 2 ఉన్నప్పుడు ఎక్స్ విలువ ఎన్ని వస్తాయి? మనకి 2 రావడం జరుగుతుంది. సో దీనికి ఆన్సర్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. సో క్యూబిక్ ఈక్వేషన్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి అని చెప్పి డిపెండ్ చేయొచ్చు. క్యూబిక్ ఈక్వేషన్ ఆన్సర్ సెట్ 3 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? 2x + 3 = 0 అంటే 2x = -3, x = -3/2 సింగిల్ ఆన్సర్ అండి, వేరే ఆన్సర్ ఉండదు. అంటే ఈ -3/2ని ఎక్స్ ప్లేస్లో రాసినప్పుడు మనకి ఆన్సర్ 0 వస్తుంది అనమాట. సో x + -3/2 + 3 2 గెట్ క్యాన్సల్, -3 + 3 = 0 వస్తుంది. సో ఈ విధంగా సాటిస్ఫై చేస్తే దాన్ని సాధన అంటాం. సో ఈ సాధన అనేది పరిమాణం పైన ఆధారపడుతుంది. పరిమాణం 1 ఉంటే సాధన 1 వస్తుంది, పరిమాణం 2 ఉంటే సాధన 2 వస్తుంది. సో అదేవిధంగా పరిమాణం ఎన్ని నంబర్స్ ఉంటే సాధన కూడా ఆన్సర్స్ ఉంటాయి అనమాట. సో మనకి టు ది పవర్ ఎంత ఉందో అన్ని అంటే క్యూబిక్ ఈక్వేషన్స్కి 3 సొల్యూషన్స్ ఉంటాయి, 4th ఈక్వేషన్స్కి 4 ఈక్వేషన్స్ ఉంటాయి, 4 సొల్యూషన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనం డిపెండ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, క్యూబిక్ ఈక్వేషన్స్కి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో ఫర్దర్ క్లాసెస్ మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంటుంది, అందులో డిస్కస్ చేద్దాం. జనరల్ మెథడ్లో క్వాడ్రాటిక్ దీని ఫ్యాక్టరైజేషన్ కారణాంకాల పద్ధతి ద్వారా చేస్తాం, దీని శేష సిద్ధాంతం లేదా ఆర్నర్ సిద్ధాంతం ద్వారా చేస్తాం, ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా కూడా చేయొచ్చు. చాలా నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి మనకి క్యూబిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి. కానీ అంతకంటే ఎక్కువ పవర్స్, క్యూబ్ కంటే ఎక్కువ పవర్స్ ఉన్నప్పుడు మనం డిస్కస్ చేసిన మెథడ్స్ చాలా ఉంటాయి. శేష సిద్ధాంతం, హార్నర్ సిద్ధాంతం, రిమైండర్ థియరీ అంటే శేష సిద్ధాంతం కదా. ఓకే, నెక్స్ట్ ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా కూడా చేయొచ్చు మేడం. ఇక్కడ మాత్రం రియల్ రూట్స్ కారణాంకాల పద్ధతి ఫ్యాక్టరైజేషన్ ద్వారా చేస్తాము, ఈజీగా వచ్చేస్తుంది. సో అవి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. సో ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సిందంటే ఎంత వర్గం ఉంటుందో హైయెస్ట్ పవర్ అన్ని సొల్యూషన్స్ ఉంటాయి అని చెప్పి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆపరేషన్స్ అంటే వాటి మధ్య జరిగే ప్రక్రియలు, చతుర్విక ప్రక్రియలు చెప్పండి. సో బహుపదుల మధ్యలో ఏ విధమైన ప్రక్రియలు జరపవచ్చు అంటే మనం కామన్గా చేసే ప్రక్రియలన్నీ కూడా ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ ఈ 4 మెథడ్స్ కూడా బహుపదులకి అప్లై చేయొచ్చు. ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ ఈ 4 పద్ధతులు అంటే చతుర్విధ ప్రక్రియలు అని చెప్పేసి అంటాం. వీటిని సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం ఈ 4 పద్ధతులు నంబర్స్కి ఎట్లా చేస్తామో అదేవిధంగా బహుపదులకు కూడా చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 బహుపదులు తీసుకున్నాం. ఒకటి p(x) 2x + 3 అండ్ q(x) 3x + 2 అని చెప్పి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని p(x) + q(x) చేయాలి అంటే ఫస్ట్ మనం 2x + 3 ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ 3x + 2 ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు మనం అడిషన్ సంకలనం చేయాలంటే x పదాలు, x² పదాలు, స్థిర పదాలు అంటే పవర్స్ ఎట్లా ఉన్నాయో వాటిని మాత్రమే యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3x² + 2x + 3 ఉందనుకుందాం, 3x² + 2x + 3 ఉందనుకుందాం. సో ఇప్పుడు ఏ విధంగా చేయాలంటే x² పదాలు ఒకసారి యాడ్ చేయాలి, x³ పదాలు ఒకసారి యాడ్ చేయాలి. ఇక్కడ x³ లేదు, x² ఉంది కాబట్టి ఇక్కడ 3x² ఉంది. ఇక్కడ ఇంకోటి ఏమైనా x² పదం ఉందా? లేదు కాబట్టి ఓన్లీ 3x² తీసుకుంటాం. తర్వాత 2x పదం, ఇంకొక 2x పదం రెండింటిని ప్లస్ అంటుండు, ప్లస్ 2x + 2x + 4x. తర్వాత స్థిర పదం +3 + 3 + 6 అంటే బహుపదులను కూడేటప్పుడు కానీ తీసివేసేటప్పుడు కానీ సేమ్ పరిమాణం ఉన్న వాటిని మాత్రమే యాడ్ చేస్తాం. సో తీసివేత కూడా ఇదే విధంగా ఉంటుందండి. సో ఇక్కడ మనం మైనస్ తీసుకున్నట్టయితే
పీ ఆఫ్ ఎక్స్ మైనస్ క్యూ ఆఫ్ ఎక్స్ తీసుకున్నట్టయితే 2x ప్లస్ 3 మైనస్ 3x² మైనస్ 2x మైనస్ 3 అని చెప్పి రాస్తాం. సో ఈ ప్లస్ ఇలాగా ఉంటుంది, ఇక్కడ మైనస్ రాస్తాం కాబట్టి సో ఫస్ట్ 2x మైనస్ 2x ప్లస్ మైనస్ ప్లస్ 2x మైనస్ 2x గెట్ క్యాన్సల్, ప్లస్ 3 మైనస్ 3 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ మైనస్ ఆఫ్ 3x² మైనస్ ఆఫ్ 3x² మైనస్ 3x² అని చెప్పి ఆన్సర్ వస్తుంది. అంటే ప్లస్ చేయడం కానీ మైనస్ చేయడం కానీ పరిమాణం పైన ఆధారపడుతుందని గుర్తుంచుకోండి. సో పరిమాణం అంటే ఇప్పుడు స్థిర పదాలు కూడాలి, ఎక్స్ పదాలే యాడ్ చేయాలి అండ్ x² టర్మ్స్ని ఆపరేషన్ చేయాలి. సో ఈ రెండు కూడా ఈజీ అంటే ప్లస్ కానీ మైనస్ కానీ ఈజీగా చేయొచ్చు. మనం ఏ విధంగా అంటే కామన్ నెంబర్స్ తీసుకుంటే మా నెంబర్స్ని ఏ విధంగా ఉన్నాయి దాన్ని మాత్రం చేస్తాం. సో మల్టిప్లికేషన్ విషయానికి వచ్చినప్పుడు డిఫరెంట్ అండి, మల్టిప్లికేషన్ విషయానికి వచ్చినప్పుడు సమ్వాట్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x ప్లస్ 3 ఉంది అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4x² ప్లస్ 5x ప్లస్ 6 అని ఉంది అనుకుందాం. సో ఇప్పుడు వీ హ్యావ్ టు డూ పీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. సో రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలంటే ఫస్ట్ 2x ప్లస్ 3 ఇంటూ 4x² ప్లస్ 5x ప్లస్ 6 అని చెప్పి తీసుకుంటాం. సో ఇప్పుడు మనం 2x² ఇంటూ ఫస్ట్ టర్మ్ అంటే మొదటి పదాన్ని దీంతో మూడింటితో మల్టిప్లికేషన్ చేయాలి. 2x ఇంటూ 4x ఇక్కడ మళ్ళీ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు నంబర్ ఇంటూ చేయాలి, ఎక్స్ ఇంటూ చేయాల్సి వస్తుంది. అంటే స్థిర పదమే వేరియబుల్. సో x 2 ఇంటూ 4 8, x ఇంటూ x² x క్యూబ్ అవుతుంది ప్లస్ 2x ఇంటూ 5x 2 ఇంటూ 5 10. ఇక్కడ ఒకటి మైనస్ తీసుకున్నామండి మన డిఫరెంట్ వెర్షన్ కోసం, ఇది మైనస్ తీసుకుంటున్నాను. సో 2 ఇంటూ 5 10, x ఇంటూ x² తర్వాత 2x ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ ఫస్ట్ సైన్ చేస్తాం, ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ 6 12x అంటే ఎక్సే ఉంటుంది. సో నెక్స్ట్ 3 తోటి 3 ఇంటూ 4 12x² సేమ్ అగైన్ 3 ఇంటూ 5 15x ప్లస్ అగైన్ లాస్ట్ వన్ ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ మనం చేసేది ప్లస్ 3 ఇంటూ 6 ప్లస్ 3 ఇంటూ -6 -18. సో అగైన్ ఇక్కడ మళ్ళీ మనం అడిషన్ చేస్తాం అనమాట, ఎందుకంటే x³ టర్మ్ చూసుకుంటాం ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1x³ కాబట్టి 8x³ తర్వాత x² టర్మ్స్ 10x² 12x² అంటే ప్లస్ ఏ కాబట్టి రెండు కూడా 22x² -12x ప్లస్ 18x ఇక్కడ ఇంపార్టెంట్ -12 ప్లస్ 15 ప్లస్ 3x అండ్ లాస్ట్ టర్మ్ -18 వచ్చింది. సో ఇది మనకి రిక్వైర్డ్ మల్టిప్లికేషన్ అంటే వాటి గుణకం అని చెప్పొచ్చు. అంటే గుణకారము, సంకలనము, వ్యవకలనం ఈ మూడు కూడా సింపుల్గానే ఉంటాయి. ఇప్పుడు భాగారానికి వచ్చినప్పుడు డిఫరెంట్ మెథడ్స్ని మనం ఫాలో అవుతాం. సో గుణకారం అంటే సింపుల్గానే ఉంటుందండి, జస్ట్ ప్రతి టర్మ్ని కూడా మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. కాబట్టి దాని మీద మనకి అడిగే ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబిక్ ఈక్వేషన్ని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తోటి అంటే ఒక ఘన సమీకరణాన్ని ఒక వర్గ సమీకరణం తోటి మల్టిప్లికేషన్ చేయమంటాడు. సో ఏ విధంగా ఇచ్చినా మనం చేయాల్సిన మెథడ్ మాత్రం అదే వస్తుంది కాబట్టి అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే కొంచెం టఫ్ లెవెల్ అడుగుతాడు అంతే. నెక్స్ట్ భాగహారం వచ్చేసరికి అంటే మనకి డివిజన్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ పీ ఆఫ్ ఎక్స్ బై క్యూ ఆఫ్ ఎక్స్ అని ఉంది అనుకుందాం. సపోజ్ పీ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను 12x² y అంటున్నాను, ఇది కూడా ఒక బహుపది అవుతుంది. సో నెక్స్ట్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3xy² అని చెప్పి తీసుకుంటున్నాను. సో మనం చేయాల్సింది ఇప్పుడు పీ ఆఫ్ ఎక్స్ బై క్యూ ఆఫ్ ఎక్స్ డివిజన్. సో అంటే 12x² y బై 3xy². ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ x పదాలే, స్థిర పదాలే, y పదాలు క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. సో 3 1s 3 4s ఒక x క్యాన్సిల్, ఒక y² క్యాన్సిల్ అంటే రిమైనింగ్ 4x/y ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇది సింపుల్ క్యాలిక్యులేషన్ అండి, అంటే ఏకగత సమీకరణాలని భాగించే పద్ధతి. అలా కాకుండా మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ లైక్ వర్గ సమీకరణాన్ని సింపుల్గా క్యాన్సిల్ చేయమంటే, తర్వాత లేకపోతే క్యూబిక్ ఈక్వేషన్ని సింపుల్గా క్యాన్సిల్ చేయమంటే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో దానికి మనం ఫాలో అయ్యే మెథడ్స్ రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి హార్నర్ మెథడ్, ఒకటి రిమైండర్ థియరీ. హార్నర్ సంశ్లేషణ పద్ధతి లేదా సెకండ్ వన్ రిమైండర్ థియరీ. రెండు రకాల మెథడ్స్ ఉంటాయి. సో ఆ రెండు రకాల మెథడ్స్ని ఎగ్జాంపుల్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ మెథడ్ ఏంటంటే హార్నర్ సంశ్లేషణ పద్ధతి. సో ఇక్కడ మనకి రెండు ఈక్వేషన్స్ వస్తున్నాయి. ఫస్ట్ పీ ఆఫ్ ఎక్స్ అంటున్నాను. పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు నేను తీసుకునే ఈక్వేషన్ ఏంటంటే 2x³ - 3x² ప్లస్ 2x - 6 అనే ఈక్వేషన్ తీసుకున్నాను. అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్ని x - 3 అని చెప్పేసి రాస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే పీ ఆఫ్ ఎక్స్ని క్యూ ఆఫ్ ఎక్స్ తోటి డివైడ్ చేయాలా, నాకు రిమైండర్ అంటే భాగఫలం ఎంతనో కావాలి. సో రిమైండర్ అంటే మనకు వచ్చే భాగఫలం ఏంటో కావాలి. దీన్ని డివిజన్ చేసినప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది కదా, ఆన్సర్ ఏంటో తెలుసుకోవాలి. సో ఇది డివిజన్ చేయాలంటే హార్నర్ సంశ్లేషణ పద్ధతిలో ఫస్ట్ పీ ఆఫ్ ఎక్స్ ఇస్ డివైడెడ్ బై క్యూ ఆఫ్ ఎక్స్.
సో పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ డివైడెడ్ బై క్యూ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఫస్ట్ పీ ఆఫ్ ఎక్స్లో ఉన్న గుణిజాలు తీసుకోవాలి. గుణిజాలు అంటే ఏముంది, ఇక్కడ 2 ఉందండి క్లియర్గా. ఫస్ట్ వన్ 2, సెకండ్ -6, థర్డ్ వన్ +2, లాస్ట్ వన్ -6. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని క్యూ ఆఫ్ ఎక్స్ అంటే x -3 కాబట్టి x ఈక్వల్ ఎంత వస్తుందంటే x ఈక్వల్ టు 3 రావడం జరుగుతుంది. సో 3 తోటి డివిజన్ చేయాలండి. x ఈక్వల్ టు 3 తోటి డివిజన్ చేయాలి. ఫస్ట్ 0 పెట్టుకోవాలండి. రూల్ ఏంటంటే ఫస్ట్ 0 పెట్టుకోవాలి. ఈ మెథడ్ అడుగుతారండి హార్నర్ సమ్షన్ పద్ధతిలో డివైడ్ చేసినప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందని చెప్పేసి. క్వశ్చన్స్ డైరెక్ట్గా మనకి 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా మనకి మల్టిపుల్ చాయిస్లో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి చూడండి ఒకసారి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 0 తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఇది మల్టిప్లికేషన్, ఈ 3 ఫస్ట్ స్టెప్ మనం 0 తీసుకోవాలి. 2 + 0 2 వస్తుందండి. నెక్స్ట్ 2 × 3 చేయాలి. 2 × 3 2 × 3 6 -6 + 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 0 × 3 చేస్తాం. 0 × 3 0. సో 2 + 0 అగైన్ 2, అగైన్ 2 × 3 6. సో -6 + 6 ఎంత 0. సో ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది మనకి. రిమైండర్ 0 వస్తుంది కాబట్టి ఇది దీనికి ఒక కారణాంకం. ఇది దీనికి అంటే క్యూ ఆఫ్ ఎక్స్ అనేది పీ ఆఫ్ ఎక్స్ ఒక కారణాంకం. కారణాంకం అని ఎప్పుడు చెప్తాం, ఆ వాల్యూని సాటిస్ఫై చేసినప్పుడు. వాల్యూ సాటిస్ఫై చేయడం అంటే ఏంటి, రిమైండర్ 0 రావడం. సో రిమైండర్ 0 ఎప్పుడైతే వస్తుందో దాన్ని మనం కారణాంకంగా పరిగణించవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మనకి రిక్వైర్డ్ బాహుబలం అంటే కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఇక్కడదండి. దీన్ని మళ్ళీ మనం హైయెస్ట్ పవర్ని చూడాలి. స్థిర పదం x పదం x² పదం x² పదం స్థిర పదం x పదం x² పదం = 0. సో ఇక్కడ x × 0 ఉంది కాబట్టి ఆ టర్మ్ మనకు అవసరం లేదు. 2x² + 2 = 0. ఇంతకుముందు డిస్కస్ చేసాం. దీనికి ఎన్ని ఆన్సర్స్ ఉంటాయి, ఎంత పవర్ ఉంటే అన్ని ఆన్సర్స్ ఉంటాయి. దీనికి పవర్ 2 ఉంది కాబట్టి వచ్చే ఆన్సర్స్ ఎన్ని 2. అది ఏ విధంగా వస్తుందంటే 2x = -2, x గెట్ క్యాన్సల్, x² = -1. అప్పుడు x = √(-1) విచ్ ఇస్ ఈక్వల్ టు +or-i, విచ్ ఇస్ ఈక్వల్ టు +or-i అని చెప్పి రాయొచ్చు. మనకి నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు దాన్ని మనం ఇమాజినరీ వాల్యూస్ అంటే కల్పిత సంఖ్యలకు వెళ్ళిపోతాం, వాస్తవ సంఖ్యలు కాకుండా అక్కడ +or-1 వస్తుంది. సో ఇది హార్నర్ సమ్షన్ పద్ధతి. సో ఇక్కడ మనం చేసే మెథడ్ ఏంటంటే ఫస్ట్ పీ ఆఫ్ ఎక్స్ తీసుకుంటాం, క్యూ ఆఫ్ ఎక్స్ తీసుకుంటాం. పీ ఆఫ్ ఎక్స్ని క్యూ ఆఫ్ ఎక్స్ తోటి డివైడ్ చేయాలా. సో పీ ఆఫ్ ఎక్స్ కారణాంకాలు మొత్తం అంటే గుణిజాలు మొత్తం రాస్తాం. ఇక్కడ ఏముండదు 2 -6 2 -6 అవి రాసేస్తాం. దాని తర్వాత క్యూ ఆఫ్ ఎక్స్ = x -3 కాబట్టి x = 3 తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే 0 రాయడం. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే 0 రాయడం. ఇక్కడ 0 రాసిన తర్వాత 2 0 2 వస్తుంది. ఎటువంటి క్వశ్చన్కైనా ఫస్ట్ 0 రాస్తాం. సో తర్వాత 2 × 3 6 తీసుకుంటాం. 2 × 3 6 తీసుకుంటాం. -6 + 6 0 వస్తుంది. అండ్ 0 × 3 మళ్ళీ 0 వస్తుంది. +2 0 2 వస్తుంది. అగైన్ 2 × 3 6 వస్తుంది. -6 + 6 0. ఇక లాస్ట్కు 0 వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే క్యూ ఆఫ్ ఎక్స్ అనేది పీ ఆఫ్ ఎక్స్కి ఒక కారణాంకం. మనకు కావాల్సిన ఆన్సర్ ఏమైతే అప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. స్థిర పదం x పదం x² పదం x² పదం x పదం స్థిర పదం అన్ని రాసిన తర్వాత ఇక్కడ x = 0 ఉంది కాబట్టి అంటే ఇక్కడ కాన్స్టెంట్ 0 ఉంది కాబట్టి మనం అది 0 అంటే ఆ x పదం ఉండదన్నమాట. సో మనకు కావాల్సిన ఆన్సర్ x² 2x² + 2 = 0 అండ్ రిమైనింగ్ అది. సో మనకు మొత్తం ఆన్సర్ ఏమవుతుంది, ఇప్పుడు దీనికి ఈక్వేషన్ 3 ఉన్నాయి కాబట్టి 3 సాధనలు ఉంటాయని చెప్పినాం. ఒక సాధన 3 అండి, ఎందుకంటే ఇది దీంతో చేసేటప్పుడు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి. అగైన్ 2 సాధన ఏమైతే +i అండ్ -i అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ అనేది 3, +or-i అంటే 3, +i అండ్ -i అంటే 3 సొల్యూషన్స్ ఉన్నాయి. ఆ 3 సొల్యూషన్స్ ఇవన్నమాట. ఎందుకంటే ఇది క్యూబిక్ ఈక్వేషన్ కదా, దీనికి 3 సొల్యూషన్స్ ఉంటాయి. ఈ విధంగా మనం హార్నర్ సమ్షన్ పద్ధతి చేస్తాం. ఇక దీని తర్వాత హార్నర్ సమ్షన్ పద్ధతి తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే రిమైండర్ థియరీ, శేష సిద్ధాంతం. సో శేష సిద్ధాంతంలో కూడా మనం చిన్నప్పుడు డివిజన్ ఏ విధంగా చేస్తామో ఇక్కడ అదే చేస్తాం. కాకపోతే అక్కడ నంబర్స్కి చేస్తాం, ఇక్కడ పాలినామియల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసింది ఇంత ముందు కంటే 273 ఉందనుకుందాం. దాన్ని 3 తోటి డివైడ్ చేయాలంటే 3 273 మనం ఏం తీసుకున్నాం 7 3 9 27 అగైన్ 3 ఉంటుంది. 3 1 3 రిమైండర్ 0 వస్తుంది. ఇక్కడ మనకి వచ్చేది భాగఫలం అవుతుంది. సో ఇది చేసినప్పుడు మనకి 91 రావడం జరుగుతుందని చెప్పేసి ఇది వరకు చేస్తాం. ఇది జనరల్ మెథడ్ చిన్నప్పుడు చేసింది. ఇదే మెథడ్ని బహుపదులకు అప్లై చేస్తేనే శేష సిద్ధాంతం అంటాం. సో బహుపదులకు అప్లై చేయాలంటే 2 ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ పీ ఆఫ్ ఎక్స్ = 2x⁴ -9x³ + 21x² -26x + 12 అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ = 2x - 3 అని చెప్పి 2 ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ రెండింటిని అంటే పీ ఆఫ్ ఎక్స్ని క్యూ ఆఫ్ ఎక్స్ తోటి డివిజన్ చేయాలంటే సేమ్ ఇంతకుముందు చేసినట్టే ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే 2x - 3 రిమైనింగ్ 2x⁴ -9x³ + 21x² -26x + 12 తీసుకుంటాం.
ఇక్కడ మనకి రిమైండర్ చేసేటప్పుడు ఇక్కడ టర్మ్ని కన్సిడర్ చేస్తాం. ఇది ఎంత 9లో పోతుంది అంటే 8 అంటే 24 ఇంకా వస్తుంది కాబట్టి 9 దాకా వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా అదే ఫాలో అవుతాం పద్ధతి. సో ఇక్కడ అదే పద్ధతి ఫాలో అయితే ఇక్కడ ఏముంది ఫస్ట్ 2x అని ఉంది, ఇక్కడ ఏముంది x టర్మ్ ఉంది, ఇక్కడ 2x/4 ఉంది. సో ఏం చేసినా సరే దీనిలోకి కన్వర్ట్ చేయాలి. సో 2xని 2x/4గా రాయాలంటే మనకు రిక్వైర్డ్ ఇంకా x³ అవసరం ఉంటుంది అంతే కదా. 2x/4 కావాలి, ఇక్కడ 2x ఉంది. సో 2xని 2x/4 రాయాలంటే ఇంటూ x³ చేయాలి. ఇంటూ x³ చేయడం అంటే ఒక నెంబర్ చేస్తే సరిపోదు, మొత్తం ఈక్వేషన్ చేయాలి. సో ఇప్పుడు మొత్తాన్ని ఇంటూ x³ చేయాలన్నమాట. 2x ఇంటూ x³ 2x/4 2x -3 ఇంటూ x³ -3x³ అని రాస్తాం. సో ఇప్పుడు కామన్ సైన్స్ డిఫరెన్స్ చేస్తాం, ప్లస్ మైనస్ గెట్ క్యాన్సల్, -9 + 6 విచ్ ఇస్ ఈక్వల్ టు -6x³ వచ్చేసింది. సో ఇదే మెథడ్ అనమాట. ఒకటి ఇక్కడ సైన్ చేంజ్ చేస్తాం ఎప్పుడైనా సరే. ఇప్పుడు 27 0 ఎట్లా అవుతుంది, సైన్ చేంజ్ అయితే 0 అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనం సైన్ చేంజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 6x³ ఉంది. సో ఇంకొక నెంబర్ ఛాన్స్ ఉంది కూడా ఒక నెంబర్ని డివిజన్ తీసుకుంటాను, 21x² అంటున్నాను. అగైన్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏముంది 2x అని ఉంది, ఇక్కడ ఎంత ఉంది -6x³ ఉంది. ఫస్ట్ ఒకటి మైనస్ తక్కువ ఉంటుంది, ఒక మైనస్ పెట్టేసిన. ఇంకా ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే రిమైనింగ్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి రిమైనింగ్ 3 కావాలి. ఎందుకంటే 2 × 3 6 వస్తుంది. ఇక్కడ x ఉంది, ఇక్కడ x³ ఉంది, అంటే రిమైనింగ్ x² అవసరం, రిమైనింగ్ x² అవసరం. అంటే -3x² తోటి ఈ ఈక్వేషన్ చేసినప్పుడు మనకు ఫస్ట్ టర్మ్ ఇది వస్తుంది అనమాట. సో అది రావడం కోసం దాన్ని రాసుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ చూసుకుంటా దీన్ని కంపేర్ చేసుకుంటా అక్కడ ఆన్సర్ రాయాలి. సో -3 × 2 -6 x × x² ఈ విధంగా చేస్తాం అనమాట. రెండు సేమ్ వచ్చినప్పుడు సెకండ్ కూడా మైనస్ ఉంది కదా, -(-) ప్లస్ 3 × 3 9x². అండ్ అగైన్ ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్, సైన్ డిఫరెంట్ అవుతుంది. సో గెట్ క్యాన్సర్ 21 - 9 12x² 12x² -26x. అండ్ అగైన్ చూడండి ఒకసారి ఇక్కడ 2x ఉంది, ఇక్కడేమో 12x² ఉంది. సో రిమైనింగ్ ఫస్ట్ మనకి 6 అవసరం, అంటే +6 అండి, +6 తర్వాత x² అంటే రిమైనింగ్ x కావాలి. 6x చేస్తే అయిపోతుంది. 12x × 2x 6x × 2x 12x² అండ్ ప్లస్ ఇంటూ మైనస్ -3 × 6 18x 3 × 6 18x వస్తుంది. సో అగైన్ ఇది మైనస్, ఇది ప్లస్, గెట్ క్యాన్సల్ 26 - 18 26 -26 + 18 -12 -8 కదా, -8x + 12. సో చూడండి ఒకసారి ఇక్కడ లాస్ట్ ఫైనల్లీ ఇక్కడ 2x ఉంది, ఇక్కడ -8x ఉంది. సో రిమైనింగ్ మనకి ఏం అవసరం, ఇంకా -4 అవసరం. సో -4 ఇక్కడ వస్తున్నాం. -4 × 2 -8x minus into minus plus 3 into 2 12 which is equal to plus minus get cancel 0 remainder 0 వచ్చింది. సో ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో దాన్ని మనం ఒక కారణాంకంగా పరిగణించవచ్చు. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్కి కారణాంకం ఏమవుతుంది, ఇది అవుతుంది. భాగఫలం ఏమవుతుంది, x³ -3x² + 6x -4 = 0 అనేది భాగఫలం Q(x) వస్తుంది. సో ఇక్కడ మనకి రిమైండర్ 0 వచ్చింది, భాగఫలం వచ్చింది. దీన్ని మనం మొత్తం కలిపి శేష సిద్ధాంతం అంటాం. శేష సిద్ధాంతం అంటే సింపుల్గా మనం చేసిన మల్టిప్లికేషన్ని మళ్ళీ చేస్తాం. అంటే డివిజన్ చేసిన మెథడ్ ఉంది కదా, అదే డివిజన్ని ఫాలో అయిపోతాం. సో ఇది శేష సిద్ధాంతం. అంటే ఇప్పుడు మనం చేస్తుంది మొత్తం ఏంటంటే ఫస్ట్ అడిషన్ చేసామండి. అడిషన్ సబ్స్ట్రాక్షన్ అంటే స్థిర పదాలు x పదాలు x² పదాలు. దాని తర్వాత గుణకారానికి వచ్చినప్పుడు అన్ని టర్మ్స్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఫస్ట్ దీనిలో 2 ఉంటే అలా 6 ఉంటాయి, 2 × 6 12 టైమ్స్ వస్తాయి మనకి. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, భాగాహారం చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే కామన్ డివిజన్. ఇది ఏకఘాతం చేసినప్పుడు మనం ఇప్పుడు 12x²y/2 3x²y తీసుకున్నాను, అప్పుడు క్యాన్సిల్ అవుతుంది, ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా డిఫరెంట్ బహుపదితో భాగాహారం చేయడానికి 2 మెథడ్స్ వాడతాం మనం. 2 మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే హార్నన్ మెథడ్. ఏం చేస్తున్నాం, గుణకాలన్నీ రాసినాం, ఫస్ట్ 0 తీసుకున్నాం, లాస్ట్కు 0 వస్తే అది ఒక కారణాంకం, రిమైండర్ మనకు కావాల్సింది భాగఫలం వస్తుంది. సో అది హార్నన్ మెథడ్. శేష సిద్ధాంతం వచ్చేసరికి కామన్ డివిజన్. మనం చిన్నప్పుడు ఏం భాగాహారం చేస్తామో అదే పద్ధతిని ఫాలో అయిపోతాం, దాన్ని శేష సిద్ధాంతం అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా పాలినామియల్స్లో అన్ని రకాల టాపిక్స్ అయిపోయినాయి. ఇంకా దీంతో పాటు కొన్ని అవసరం అండి. జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే దాని యొక్క మూలం ఫైండ్ అవుట్ చేయడం. సో జీరో ఆఫ్ ది పాలినామియల్ కూడా అడుగుతారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్లో మనకి p(x) = 11x + 15 వచ్చాడు. సో దీనికి 0 ఏమవుతుందంటే p(x) = 0 అని చెప్పి తీసుకోవాలి. అంటే ఇచ్చిన ఈక్వేషన్కి ఫస్ట్ 0 తీసుకుంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 11x + 15 = 0 అయిపోతుంది. విచ్ ఇస్ ఈక్వల్ టు 11x = -15 రాయొచ్చు. సో అప్పుడు x = ఏమవుతుంది, -15/11 అని చెప్పేసి రాసి పెడతాం. ఇప్పుడు దీనికి జీరో ఆఫ్ ది పాలినామియల్ ఎంత,
15/11. ఇది జీరో ఆఫ్ ది పాలినామిల్ అవుతుంది. అంటే దానికి ఎక్స్ విలువ -15/11 అయినప్పుడు మాత్రమే దాని ఆన్సర్ 0 వస్తుంది. కాబట్టి దాన్ని వాల్యూ అని చెప్పి అనొచ్చు, జీరో ఆఫ్ ది పాలినామిల్ అనొచ్చు. ఇది జీరో ఆఫ్ ది పాలినామిల్. ఇంకోటి వాల్యూ అంటే దాని విలువ అంటే P(x) ఈక్వల్ ఇచ్చాడు కానీ P(2) ఈక్వల్ టు వాట్ అని చెప్పి అడుగుతాడు. P(2) ఈక్వల్ టు వాట్ అని అడుగుతాడు. సో P(2) అంటే x ప్లస్ 2 పెట్టడం. P(2) ఈక్వల్ టు ఇక్కడ x ఉన్నప్పుడు ఇక్కడ x ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ 2 ఉంటే ఇక్కడ ఏమొస్తుంది 2 పెట్టాలి. అంటే 11 × 2 + 15. 11 × 2 22 + 15 which is equal to 37. సో వాల్యూ ఆఫ్ ది పాలినామిల్ ఇది, జీరో ఆఫ్ ది పాలినామిల్ ఈ విధంగా చేస్తాం. రెండు ఉంటాయండి, దాని జీరో ఆఫ్ ది పాలినామిల్ మరియు దాని విలువ. అంటే రెండు దగ్గర విలువ ఎంత, 37. 3 దగ్గర విలువ మారుతుంది. 33 + 15 48 అవుతుంది. సో ఆ విధంగా మనకి విలువలు మారుతూ ఉంటాయి. అది విలువ 0 అనేది ఇక్కడ పరిమాణం పైన ఆధారపడుతుంది. ఇక్కడ ఎన్ని ఉంటాయి అన్ని సున్నాలు వస్తాయి. సో ఇక్కడ జీరో ఆఫ్ ది పాలినామిల్ ఎన్ని వస్తుంది, 1 వస్తుంది. అది కూడా -15/11 అని చెప్పి తీసుకోవచ్చు. -15/11 అని చెప్పి తీసుకోవచ్చు. దీని తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యాక్టరైజేషన్, కారణాంకాల పద్ధతి. ఇది కూడా పాలినామిల్ ఆల్జీబ్రాలో వన్ ఆఫ్ ది టాపిక్. సో ఇప్పటివరకు పాలినామిల్ గురించి డిస్కస్ చేస్తాం. దీంతో పాటు కంటిన్యూషన్లో మనకి ఫ్యాక్టరైజేషన్ ఇంపార్టెంట్. సో ఫ్యాక్టరైజేషన్ అని చెప్పి దేనికి చేస్తామంటే మనం కారణాంకాలకు విడగొట్టాల్సిన ఈక్వేషన్కి ఫ్యాక్టరైజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. P(x) = x² - 5x + 6 = 0 అని చెప్పేసి ఒక సమీకరణం తీసుకుంటున్నాను. సో ఇది వర్గ సమీకరణం. వర్గ సమీకరణానికి ఎన్ని సాధనలు ఉంటాయి, 2 సాధనలు వస్తాయి. సో ఇంతకుముందుకు ఏంటంటే ఏకఘాత సమీకరణం తీసుకున్నప్పుడు =0 తీసినాం. =0 తీస్తే x విలువ ఒకటి వచ్చేసింది డైరెక్ట్గా. అంటే =0 అంటే కంపేర్ చేసినప్పుడు ఇక్కడ x డైరెక్ట్గా చేయలేము మనం. సో అటువంటిప్పుడు మనం కారణాంకాల పద్ధతిని ఫాలో అవుతాం. సో దాన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. సో అది చేయాలంటే బేసిక్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ x² టర్మ్ తీసుకోవాలి. ఇక్కడ x² టర్మ్ ఎంత 1 అని ఉంది. 1 × 6 చేయాలి. 1 × 6 చేయాలి. ఇక్కడ ఎంత ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ 2x² ఉంటే 2 × 6 చేయాల్సి వస్తుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ x² ఉంది కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. 1 × x ఎంత, 1 × 6 అగైన్ 6 వస్తుంది. సో ఇప్పుడు ఈ 6కి కారణాంకాలు ఫైండ్ అవుట్ చేయాలి. రెండు రకాల అంటే 6కి కారణాంకాలు రకాల అంటే ఇప్పుడు 6 × 1 = 6 అండి, 2 × 3 = 6, 3 × 2 = 6, 1 × 6 = 6. ఇన్ని రకాల కారణాంకాలు ఉన్నాయి. సో ఇన్ని రకాల కారణాంకాలకి మనం ఏం తీసుకోవాలి అనేది మధ్యపదం డిపెండ్ చేస్తుంది. మధ్యపదం ఏముంది, -5 ఉంది. -5 వచ్చినట్టు తీసుకోవాలి. సో ఇప్పుడు -5 రావాలంటే 6 1 తీసుకున్నాం. సపోజ్ -6 + 1 తీసుకున్నాం అనుకుందాం. -6 + 1 తీసుకున్నాం. సో -6 + 1 = -5 వచ్చేసింది. ఓకే, -5 వచ్చేసింది, బాగానే ఉందండి. సో -6 + 5 = -5 వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సైన్ ఇంపార్టెంట్. ఇక్కడ సైన్ ఏముంది, ప్లస్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని గుణిస్తే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది. కాబట్టి మనం ఇది తీసుకోవాలి. ఏం రావాలి, ప్లస్ వచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ కేసు తప్పైనప్పుడు ఇంకో కేసు ఏంటి, 2, 3 ఉంది కాబట్టి అది చెక్ చేద్దాం. 6 ఉంది కదా, 3 × 2 = 6. అప్పుడు -3 - 2 ఏమవుతుంది, -2 3 5 అండ్ అగైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. ఈ ప్లస్ ఇక్కడ వస్తుంది మనకి. సో రెండు రకాల కాన్స్టెంట్స్ అని ఉంటాయి. చాలా చాలా క్రూషియల్ అండ్ వెరీ సింపుల్ అండి చేస్తాయి. ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ x² గుణకంని స్థిర పదంతో గుణిస్తాం. ఇక్కడ x² గుణకం 1 × 6 ఈ 6ని స్ప్లిట్ చేయాలి, అంటే విభజించాలి. విభజన ఏ విధంగా జరగాలంటే మధ్య పదాన్ని బేస్ చేసుకొని జరగాలి మరియు సైన్ అనేది స్థిర పదంతో కంపేర్ చేయాలి. సో మధ్య పదాన్ని విభజించినప్పుడు మనకి -5 ఉంది. సో ఇప్పుడు 6 1 -5 ఇస్తుంది, కాకపోతే అది మనం కన్సిడర్ చేయొద్దు ఎందుకంటే మైనస్ వస్తుంది కాబట్టి. ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది. సో ఇక్కడ మనం 3 2ని కన్సిడర్ చేస్తున్నాం ఎందుకంటే ఈ -3 -2 ఎంత, -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ విధంగా వచ్చినట్టు మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం మధ్య పదాన్ని ఏ విధంగా విభజిస్తామంటే x² - 3x - 2x + 6 అని చెప్పి రాస్తాం, విచ్ ఇస్ ఈక్వల్ 0. x² కామన్ తీసి x కామన్ తీస్తే రెండిట్లకని x - 3 వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేసినా సరే సేమ్ ఇదే టర్మ్ ఇక్కడ కామన్ రావాలి నాకు, అంటే రెండిట్లకైనా కూడా కామన్ తీస్తే మళ్ళీ x - 3 రావాలి. x - 3 రావాలంటే ఇక్కడ మనం -2 కామన్ తీసినప్పుడు మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే -2 కామన్ తీస్తే -2 పోతే x ఉంటుంది, 6 -2 పోతే -3 ఉంటుంది. -2 మైనస్ ప్లస్ 2 × 3 అగైన్ 6 వస్తుంది. అంటే మల్టిప్లికేషన్ పైన బాగా గ్రిప్ ఉండాల్సి వస్తుంది. సో x - 3 కామన్ తీస్తున్నారు రెండిట్లకని, రిమైనింగ్ మనకి x - 2 ఉంటుంది, x - 2 ఉంటుంది, విచ్ ఇస్ ఈక్వల్ 0. ఇప్పుడు క్లియర్లీ x - 3 = 0 ఆర్ x - 2 = 0. సో చాలా మందికి డౌట్ అండి ఈ రెండు జీరోస్ ఎందుకు వస్తున్నాయి. a × b = 0 అంటే a × b = 0 అంటే ఐదర్ a 0 అయినా 0 × b 0 అవుతుంది, ఐదర్ b 0 అయినా b × b 0 వస్తుంది, రెండు 0 అయినా కూడా 0 × c 0 వస్తుంది. కాబట్టి ఐదర్ x - 3 = 0 ఆర్ x - 2 = 0 ఆర్ బోత్ = 0 అని చెప్పి ఈ కేసులో తీసుకుంటాం మనం. సో ఇప్పుడు x = ఏమొస్తుందంటే 3 వస్తుంది, ఇక్కడ x = ఏమొస్తుంది 2 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి 3, 2. ఇప్పుడు మనం ఇది జనరల్ మెథడ్ అండి, కానీ మనకు అడిగేది ఎగ్జామ్లో షార్ట్ కట్ మెథడ్ అడుగుతారు కాబట్టి టైం తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని కారణాంకాలుగా విడగొట్టమంటే ఇదే క్వశ్చన్ మనం ఏం చేయాలంటే
సో కంపేర్ చేస్తాం 6 కామన్ 2 -3 -3 -2 ఇంటూ -3 కింద దాకా సేమ్ స్టెప్. కాకపోతే ఈ 3-4 స్టెప్స్ మనకు అవసరం లేదండి. ఎక్కడైతే మనం ఇట్లా డివిజన్ చేసినామో అంటే విభజించినామో అప్పుడు ఇక్కడ -2 ఉంది కదా ఆన్సర్ 2, ఇక్కడ -3 ఉంది కదా ఆన్సర్ 3. అంటే దీనికి అపోజిట్ సైడ్ 2,3 అనేది ఆన్సర్. మన ఫైనల్ ఆన్సర్ ఎంత 2,3 వస్తుంది అనమాట. అంటే అక్కడ మనం విభజించినాం చూడండి, ఆ విభజించినప్పుడే మనకు ఆన్సర్ అనేది డిఫెండ్ అయిపోతుంది. ఆన్సర్ ఏ విధంగా మారుతుంది అంటే ప్లస్ ఉంటే మైనస్ తీసుకుంటాం, మైనస్ ఉంటే ప్లస్ తీసుకుంటాం. సో -2 అంటే +2 తీసుకోవాలి, -3 అంటే +3 తీసుకోవాలి. సో ఆన్సర్ అనేది 2,3 అని చెప్పి తీసుకుంటాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇది కారణాంకాల పద్ధతి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఇది అనేది అన్ని వేళలో మనకి కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు, ఎందుకంటే అన్ని సందర్భాల్లో మనకి కారణాంకాలుగా విభజించరాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇమాజినరీ రూట్స్ ఉన్నాయి, మన కారణాంకాలు ఏం చేసినా రావండి. సో అటువంటి వాటికి మనం జనరల్ ఫార్ములా ఒకటి వాడతాం. ఆ ఫార్ములా ఏంటంటే x = -b ± √b² - 4ac/2 × a అని చెప్పి వాడతాం. ఇదంతా పెద్ద ఫార్ములా ఏం కాదండి. ఇచ్చిన ఈక్వేషన్ ని ax² + bx + c తోటి కంపేర్ చేసినప్పుడు మనకి ఇంతకుముందు చేసినాం కదా, a అంటే ఎంత x² - 5x + 6 అనే ఈక్వేషన్ తీసుకున్నాం కదా. సో సింపుల్గా చేయడానికి అంటే ఇట్లా ఇచ్చిన రావడానికి a అంటే 1 వస్తుంది, b = -5 వస్తుంది, c = 6 వస్తుంది. ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ రాసినప్పుడు మనకు కావాల్సిన 2 రూట్స్, ఒకసారి ప్లస్ ఇంకోసారి మైనస్ తోటి 2 రూట్స్ వచ్చేస్తాయి. -b -5 ± √b² 25 -4 × ac, a అంటే 1, c అంటే 6/2 × 1 5 ± 25 - 24 1/2 × 1 2 5 + 1 6/2 5 - 1 4/2 which is equal to 3,2 అని చెప్పేసి ఆన్సర్ తీసుకుంటాం. ఇది జనరల్ మెథడ్, అంటే ఫార్ములా యూజ్ చేసినప్పుడు అంటే కారణాంకాల పద్ధతి కాకుండా కామన్గా యూజ్ చేసినప్పుడు ఈ ఫార్ములా వాడతాం. సో ఇది వాడినప్పుడు మనకి ఇంకొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ అంటే మూలాల స్వభావం అవి రియల్ రూట్సా, వాస్తవ సంఖ్యల, కల్పితాల ఒకటి. ఇంకొకటి ఏంటి, రియల్ అయితే ఈక్వలా ఆర్ నాటా. దీన్ని మనం విచక్షణ అంటామండి. విచక్షణ డిస్క్రిమినేట్, దాన్ని డెల్టాతో చూపిస్తాం. డెల్టా = b² - 4ac. ఈ డెల్టాని బేస్ చేసుకొని మన ఆన్సర్ చెప్పేయచ్చు. సో డెల్టా అంటే మనకి 3 కేసెస్ ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే =0, ఇంకోటి ఏంటంటే పాజిటివ్ వాల్యూస్ అంటే 0 కంటే ఎక్కువ, ఇంకోటి ఏంటంటే నెగిటివ్ వాల్యూస్ 0 కంటే తక్కువ. అంటే ఏ నెంబర్ అయినా కానీ పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది, అది 0 అవుతుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి అవుతుంది కాబట్టి 3 కేసెస్ తీసుకుంటాం. సపోజ్ b² - 4ac = 0 అయిందనుకో, ఆ మూలాలు అనేటివి రియల్ నంబర్స్ అండ్ ఈక్వల్ నంబర్స్, ఎప్పుడు అది డెల్టా = 0 అయితే రియల్ అండ్ ఈక్వల్, అంటే మనకు వచ్చిన 2 రూట్స్ అంటే రియల్ నంబర్స్ అండ్ ఈక్వల్ అవుతాయి. అండ్ డెల్టా > 0 వస్తాయి. డెల్టా > 0 అంటే పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, రియల్ నంబర్స్ అండ్ నాట్ ఈక్వల్ అని తీసుకుంటాం. అండ్ లాస్ట్ కేసు వచ్చేసి నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పి ఆన్సర్ వస్తే సరిపోతుంది. అంటే అవి కాంప్లెక్స్ నెంబర్స్ అవుతుంది, అంటే ఇమాజినరీ పార్ట్కి వెళ్ళిపోతాం కాబట్టి అవి కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పేసి ఆన్సర్ రాసుకోవచ్చు. అంటే రియల్ అంటే వాస్తవ సంఖ్యలు, సమానాలు, వాస్తవాలు, అసమానాలు, కల్పిత సంఖ్యలు. లాస్ట్ వన్ కల్పిత సంఖ్యలు అని చెప్పేసి 3 తీసుకుంటాం. మొత్తం కూడా విచక్షణ పైన డిపెండ్ అవుతుంది. విచక్షణ అంటే b² - 4ac అని చెప్పి రాయొచ్చు. b² - 4ac అని చెప్పి రాయొచ్చు. ఇక్కడ మనకు అడిగే క్వశ్చన్స్ బహుపదుల నుంచి ఇంకా ఉన్నాయండి. ఏ విధంగా అంటే సపోజ్ ఒక వర్గ సమీకరణం ఇస్తున్నాం. ఒక వర్గ సమీకరణాన్ని ax² + bx + c = 0 అనే వర్గ సమీకరణం ఇచ్చేసి దీనికి రూట్స్ అంటే ఏమో 0 ఉన్నాయి కదా, 2 వస్తాయి కదా, ఆ రెండింటిని ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అయితే మనకు అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే α² + β² ఎంత, ఈ క్వశ్చన్ కావచ్చు. 1/α, 1/β ఎంత, ఇటువంటి క్వశ్చన్స్ రకరకాలు అడుగుతారండి. అంటే ఈ రూట్స్ పైన సంబంధం బేస్ చేసుకుని అడుగుతాడు. ఇప్పుడు ఈ రూట్స్ నుంచి సంబంధం రాయాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలంటే చిన్న ఈక్వేషన్ ఫస్ట్ రూట్స్కి, అంటే ఇవి కోఎఫిషియెంట్స్, ఇవి రూట్స్. రిలేషన్ బిట్వీన్ ది కోఎఫిషియెంట్స్ అండ్ రూట్స్ అంటే వాటి మూలాలకు మరియు గుణకాలకు మధ్య సంబంధం తెలియాలి. సో మూలాలకు మరియు గుణకాలకు మధ్య సంబంధం ఏంటంటే α + β = -b/a, α β = c/a. ఏ విధంగా వస్తుంది ఇది? ఇచ్చిన సమీకరణాన్ని మార్చుకోవచ్చు. అట్లా మనం ఇచ్చిన సమీకరణం α, β ఇస్తే సపోజ్ ఒక వర్గ సమీకరణానికి 2, 3 రూట్లు అయితే ఆ వర్గ సమీకరణం ఏందని చెప్పి క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో అటువంటి అప్పుడు ఏం చేస్తామంటే x² - α + β × x + α β = 0 అని చెప్పేసి ఆన్సర్ రాస్తాం. ఇది జనరల్ ఫామ్ ఆఫ్ ఏ వర్గ సమీకరణం. అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి జనరల్ ఫామ్ ఏంటంటే x² - α + β × x + α β = 0. ఇది ఎప్పుడు మూలాలు ఇచ్చినప్పుడు, అంటే 2 రూట్స్ 0 వాల్యూస్ ఇస్తే జీరోస్ 2,3 జీరోస్ అంటే మూలాలు ఇచ్చినప్పుడు వర్గ సమీకరణం సాధారణ సమీకరణం x² - α + β + α β = 0. అంటే మనం 2,3 ఇచ్చినప్పుడు ఏం చేయాలి? x² - 2 + 3 5x + 2 × 3 6 = 0. ఇంతకుముందు ఆన్సర్ మనకి ఇది వచ్చిందండి. అంటే
ఫస్ట్ ఏం చేసినాం వర్గ సమీకరణం ఇస్తే రూట్స్ ఫైండ్ అవుట్ చేసినాం. సెకండ్ ఏమంటున్నాం రూట్స్ ఇస్తే వర్గ సమీకరణం రాయడం. సో ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ 0. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మైనస్ బి బై ఏ సి బై ఏ ఎట్లా వస్తుందో చూద్దాం. దీన్ని కంపేర్ చేస్తే ఏ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ వచ్చేసింది. ఈ ఏని పంపిస్తే 0 అయిపోతుంది. సో ఎక్స్ స్క్వేర్ నేను ఏమని చేస్తున్నా అంటే మైనస్ ఆఫ్ మైనస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ రాస్తున్నాను ప్లస్ సి బై ఏ రాస్తున్నాను ఈక్వల్ 0. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఏముంది మైనస్ బి బై ఏ ఉంది, ఇక్కడ ఏముంది ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. సో క్లియర్లీ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అండ్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ రావడం జరుగుతుంది. సో మనకి రెండు మూలాల లబ్ధము మూలాల మొత్తం రెండు వచ్చింది. కానీ మనకు అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ వాట్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ వాట్ అని చెప్పి అడిగాడు. అడిగే క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే వర్గాలకు రూట్స్కి స్క్వేర్స్ పెడితే వచ్చే ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది డైరెక్ట్ చేద్దాం. ఫస్ట్ చేద్దామండి ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా. సో ఎల్సిఎం చేస్తే మనకి ఆల్ఫా బీటా వస్తుంది, పైన ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా అంటే సి బై ఏ, మైనస్ మైనస్ దీనికి వేస్తాం రిమైనింగ్ మైనస్ బి బై ఏ వచ్చేస్తుంది, మైనస్ బి బై ఏ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు వాట్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు వాట్. సో ఇప్పుడు మనకి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ డైరెక్ట్ ఉందా లేదు, అప్పుడు మనం ఏం చేయాలి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా రాసుకోవచ్చు. అంటే మనకి ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab అది అంటే వస్తే మైనస్ 2ab. ఈ విధంగా ఎందుకు రాస్తున్నాడు మనకు తెలిసిన విలువలు రెండే, ఒకటి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఇంకోటి ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ. అంటే మనకి ఇచ్చిన విలువని ఈ రెండింటిలోకి కన్వర్ట్ చేయాలి. సో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ సి బై ఏ. క్లియర్లీ మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ అంటే బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2c బై ఏ. ఇది రిక్వైర్డ్ ఆన్సర్ అండి, ఇది రిక్వైర్డ్ ఆన్సర్ అని చెప్పచ్చు. అంటే మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే మూలాల స్వభావం అంటే రియల్ నెంబర్సా కాంప్లెక్స్ నెంబర్సా ఈక్వలా అవి డెల్టా పైన విచక్షణ పైన డిపెండ్ అవుతుంది. తర్వాత మూలాలు ఇచ్చి సమీకరణాలు రాయడం, సమీకరణం ఇచ్చి మూలాలు రాయడం, ఇవన్నీ కూడా వర్గ సమీకరణాలు బహుపదులు మొత్తానికి పాలినామిల్స్ కింద వస్తాయి. ఈ పాలినామిల్ మొత్తం ఆల్జీబ్రా టాపిక్, ఇది మొత్తం కూడా ఆల్జీబ్రా టాపిక్. ఇది మొత్తం కూడా పార్ట్ 1 వీడియో అండి. ఆల్జీబ్రాకి మనకు పార్ట్ 1 తీసుకోవచ్చు, పార్ట్ 2లో మనకు సెట్స్ వస్తాయి, ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూడండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన మొత్తం పాలినామిల్ గురించి డిస్కస్ చేసాం. పాలినామిల్ అంటే ఏంటి, దాని డిగ్రీ ఏంటిదని, కోఎఫిషియెంట్స్ ఏంటి, తర్వాత వాటి మధ్య చేసే ఆపరేషన్స్ ఏంటి, వాటిని ఇప్పుడు మోనోనామియల్ వర్గ సమీకరణం బహుపది అని చెప్పి ఇప్పుడు అంటాం. వాటి తర్వాత వాటిని ఏ విధంగా ఆపరేషన్ చేయొచ్చు, ప్లస్ మైనస్ డివిజన్ మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయొచ్చు, తర్వాత డివిజన్లో హార్డర్ మెథడ్ ఏంటి, చేసే సిద్ధాంతం ఏంటి, దాని తర్వాత మనకి వర్గ సమీకరణం ఏంటి, వర్గ సమీకరణ మూలాలు ఎలా వస్తాయి, కారణాంకాల పద్ధతి ఏ విధంగా ఉంటుంది, తర్వాత రూట్స్ ఇచ్చినప్పుడు వర్గ సమీకరణం ఏ విధంగా రాయొచ్చు, అండ్ ఫైనల్లీ రూట్స్ ఇచ్చినప్పుడు కొన్ని డిఫరెంట్ మోడల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ప్లీజ్ డూ అంటే ఇవాళ ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఏ వీడియో పెట్టినా మిస్ కాకుండా చూడగలుగుతారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.